భారతీయ జనతా పార్టీ బలంగా నిలబడాలంటే ఖచ్చితంగా ఆంధ్రాకి సాయం చేసి తీరాలి. దక్షిణాదిలో ఎదగాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ. నార్త్లో సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉండటం వల్ల కొంత లాస్ ఎప్పుడు ఉంటుంది. ఎక్కువ అధికారంలో ఉన్నప్పుడు సహజమైనటువంటి లాస్ ఉంటుంది. అది ఇక్కడ భర్తీ చేసుకునేందుకోసమే ప్రయత్నిస్తుంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా కేరళ, వీటన్నిటిలో కూడా. అందులో ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూటమిగా సింగిల్గా గెలవలేదు కాబట్టి ఖచ్చితంగా తమతో కలిసినే సాగుతుంది. అందుకోసం రాష్ట్ర డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తుంది. అది ఆయన గ్రహించింది. అందుకనినే ఈ టైంలో సందర్భోచితంగా కావలసినటువంటి అడిగి రాబట్టుకుంటున్నారు, రప్పించుకుంటున్నారు, డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. ఇదే సందర్భంలో రాజకీయాలలో వివాదాలు కాకూడదని కోరుకుంటున్నారు. అందుకనినే ఏనాడు లేనిది నరేంద్ర మోడీని పెద్దగా పొగట్టం, అమిత్ షాని పెద్దగా పొగట్టం, ఇట్లాంటిదంతా చేసుకొస్తుంది. ఒకప్పుడు జాతీయ నాయకులు వచ్చి చంద్రబాబును పొగిడేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జాతీయ నాయకులను పొగడ్డం అన్నటువంటి జరుగుతున్నది. అదే బాబుకి ధైర్యం మోడీకి ధైర్యం ఏంటి అంటే తన వెనకాల ఉన్నటువంటి వ్యవస్థ. అది బాబుకి తెలుసు.